రే ఇక్కడ రా. ఏంటి ఇదేంటి? క్యారెట్. 24 గంటలు ఇదే పనే నీకు? అయ్యో కమలన్న, ఈ ఎంత తిన్నా కూడా ఈ ఒళ్ళు అసలు పెరగట్లేదన్నా. ఎక్కువ ఊదక పగిలిపోద్ది. సరేరా, నీ ఒళ్ళు పెంచడానికి నేను ఒక ఐడియా ఇస్తాను. గోని. గోనె? గోని కాదు, గోని సంచి పట్టుకో. నువ్వు తినటానికి, ఒళ్ళు పెంచడానికి. అవ్వ వైకోలు తినకూడదు, ఇవి తింటే ఒంటికి మంచిదని తీసుకురమ్మని చెప్పుంటారు అంతేగా. నువ్వు ఎక్కువ మాట్లాడకరా. ఏంటి? నాకు కాదురా, నీకు. మీ తల మీద పెట్టుకోండి. అక్కడ చూడు ఎవరు వస్తున్నారు. పరా తీసుకో. చేత్తనాయాల. అని బంగారం, అని బంగారం. ఏంటన్నయ్య? ఇలా రామ్మా. ఎప్పట్లాగే పుట్టినరోజు తరపుగా నా గిఫ్ట్. ఇవ్వండి. ఇదిగో పట్టుకోండి. ఇదిగో తీసుకోవే బంగారం. అమ్మా, నేను క్లాస్కి వెళ్ళొచ్చా? ఇక్కడేదో సమస్య అనిపిస్తోంది. సమస్య ఉంటే వద్దమ్మా, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సమస్య ఏం లేదన్నయ్య, చిన్న సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇలా చూడు, ఏ సమస్యలు తలదూర్చుకుంటా లోపలికి వెళ్ళిపోవాలి. హలో. సరే వెళ్దాం. ఎక్కడికి? అన్నయ్య కంట పడకుండా నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళా. అయితే మీ అన్నయ్య జీప్ వెనకాల వెళ్దాం. గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదుగా. అబ్బే, ప్రొద్దున్నే మధ్య మూడులో ఉన్నట్టున్నావు. చెప్పాను, ఎక్కడికి వెళ్దాం? చేతిలో ఎంత డబ్బు ఉందో చూసుకుని ఎక్కడికైనా వెళ్దాం. బండి స్టార్ట్ చేయి. తర్వాత జోస్, ఒక 30-40 మంది కూలోళ్ళు కావాలి. ఇంకేం కావాలి? తర్వాత 4 కొబ్బరి చెట్లు పెట్టాలి. చాలా. ఇప్పుడు చాలు. నువ్వు ఒక పని చేయి, ఆ లోడ్ ఎక్కించక్కడ. సరే. రే, పాల డాక్టర్ చెప్పిన ప్లేస్ కి ఒక 6 లోడ్లు ఇటుకలు ఎక్కించి పంపించరా. డబ్బులు ఎవరిస్తారు? అది వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మూసుకొని ఉండు. అరే కృష్ణ, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా పని చేస్తున్నారా? వాళ్ళని మీరు చూడటం కాదు, మీరు కూడా పని చేయండి. ఈశ్వరి 4 వయసు, 42. అదేంటి, నేను ముందరే వచ్చాను కదా. అలాగే నువ్వు చెప్తే చాలా. అవునయ్యా, ఆయనే ముందొచ్చారు. నేనే ముందు వెళ్ళాలి. వెళ్తావు. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అసలైన రోగం ఏంటంటే, ఇలా లోపలికి వెళ్ళారా, ఇలా బయటికి వెళ్ళిపోవాలి. మొఖాలు చూడకండి, నేనన్నా నిజమేగా. ఈశ్వరుడు వచ్చినా ఈశ్వరి వచ్చినా నాకేంటి. అయ్యో, వైఫ్ ఈస్ కమింగ్. పదవే. అయ్యో, అయ్యో, జాలీగా ఉండటానికి ఇదేమన్నా హోటల్ రూమ్ కాదు కదా. ఇక్కడ ఊరికే ఉండే బదులు వెళ్ళి అక్కడ పంచుడు. బామ్మ అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నారు. బామ్మ అరిసిందంటే అది కడుపులు నింపుతోనే, పండు తిన్నందువల్ల కాదులే. నువ్వు కూడా ఒక 1/2 డజన్ తినవే. ఏంటి? నేను కూడా ఒక 1/2 డజన్ తింటేనే వెళ్తాను. సరేరా. ఈశ్వరుడు ఎవరన్నా వెళ్ళండి, నాకేంటి. ఆ నెమలి మీదే ఉన్న పంచం, ఆ నెమలిలో ఉన్న అందం. నోట్లో పెట్టుకొని పాడండి. రే, తినడానికి ఏముందో చూడరా, నేను పాపకు పాట నేర్పిస్తున్నాను. ఏంటి? తాలూకా ఆఫీస్ నుంచి వస్తున్నాను, మీకు నోటీస్ వచ్చింది. అక్కడ నాటకం వేస్తున్నారా ఏంటి? నీలిమా, అరే నీలిమా, ఈ నోటీస్ తీసుకొని ఇతనికి ఏం కావాలో ఇచ్చి పంపించు. ఓ సంతకం చేశారంటే నేను బయలుదేరుతాను. సంతకం పెట్టాలా? ఇది తాలూకా ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్ అండి. అమ్మా, అదేమిటో ఒకసారి చూడు. వెళ్ళొస్తాను. ఎందుకని నోటీస్ చేశారు? ఏంటమ్మా మాట్లాడు, నోటీసులో ఏముంది? మన ఇల్లు పొలం జప్తీ చేస్తున్నారు. జప్తా? అమ్మా, జోస్ బ్రాండీ కొట్లు తాగినందువల్ల వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోనందువల్ల ఇప్పుడు ఇల్లు పొలం జప్తీ చేస్తామన్న నోటీస్ ఇది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు.
నీతో ఎన్నోసార్లు చెప్పాను జోస్ ప్రవర్తన బాగోలేదని. అలా అనకండి, పాపం అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. అవునవును, బాధ్యత లేని గాడిద. ఎందుకలా అంటున్నారు? నీకు తెలుసా, వీడు అప్పు చేసి మందు తాగుతున్నాడు. జప్తు అయిందంటే ఆస్తులన్నీ బయటకు పోతాయి. ఛే, ఇప్పుడేం చెయ్యాలి? మనందరం సహాయం చేయాలి. తను ఒక్కడు ఇంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? జోస్ రానివ్వు బామ్మ, ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. సరే, తమ్ముడు రాని, అతనే సరి చేస్తాడు. జోస్ చేసింది చాలా తప్పు. మన ఇంటికి ఒక జప్తు నోటీస్ వచ్చిందంటే అది మన ఇంటికే మంచిది కాదు. ఊళ్ళో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అటువంటిదేమీ జరగదు. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఎవరికి ఈ విషయం తెలియకుండా చూసుకుంటారు. ఏంటి ఎప్పుడు లేనట్టు మధ్యాహ్నం అందరు కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్య ఏంటి? ముసలోళ్ళు ఎవరన్నా లేచారా? బామ్మ ఎక్కడ? అనవసరంగా మాట్లాడకు. ఆ? ఏమైంది? ఎవరేం మాట్లాడడం లేదు? ఏం చెప్పమంటావు? 26 లక్షలకి జప్తు నోటీస్ వచ్చింది. జప్తి నోటీసా? మ్మ్. అందుకే మీరందరూ ఇలా మౌనంగా కూర్చున్నారా? ఏరా చూసావా, 6 అంట. 6 36. వీళ్ళకేం పనేం లేదా? దానికోసం కాదు. నీకు తమాషాగా ఉందా? ఇక్కడ మా అందరి కడుపు మండుతుంటే ఓ పంచే, నీ కడుపులో నీళ్లు పోసుకో, మంట తగ్గుద్ది. ఇప్పుడు ఆ విధంగా అంతా ఏం జరగబోయేది లేదు. జప్తి అంట. వాళ్ళు ఎప్పటి నుంచో అదే చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులంతా ఎప్పుడో ఇచ్చేసాం. అయినా కూడా నెల నెల నోటీసులు. దీనంతా ఎవరు మైండ్లో పెట్టుకుంటాడు? ఒకవేళ నువ్వు ఇచ్చేసి ఉంటే ఆ ఆఫీసర్ను చూసి నువ్వు మాట్లాడచ్చు కదా. అరే, దానికి సమయం ఉండాలిగా. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఒక రోజంతా గడుస్తుంది. నువ్వు కేర్ఫుల్గా చూసుకుంటా నాకు తెలుసు. మీరందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నువ్వెంత బాధ్యతగా ఉంటావో నాకు తెలీదా? రేపు ఆఫీసర్ని కలిసి విషయం ఏంటో మాట్లాడు. దీనివల్ల ఎవరికి హార్ట్ అటాక్ రావద్దు. ఈ అప్పుని ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. ఏది ఇప్పుడు అందరు ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఏ జోషు, ఒకసారి ఆఫీసర్ను చూసి కలిసి రారా. ఇప్పుడు వెళ్ళాలా? వద్దొద్దు, ఈ అవతారంలో ఎవరైనా వెళతారా? ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు. ఏమంటావు ముసలి? అవునరా, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు కదా. అలా చెప్పి తెప్పించుకోగలమా? 1, 2 కాదు, 26 లక్షలకి ఆర్డర్ వచ్చింది. కూర్చో జోష్. ఈ జోస్కి అలాంటి అవసరం ఉండదు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలుగా పడిన కష్టమే నాకు ఫలితాన్ని తెప్పించింది. గవర్నమెంట్ విషయం కదా, అమౌంట్ రావడానికి కాస్త టైం పడుతుంది కదా. మనమే కొద్దిగా ఆగాలి. అయ్యో, అంత పెద్ద తప్పు ఎలా సరవుతుంది? నేను ఒకసారి ఆఫీసర్ని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆలోచించే ఏ లాభము లేదు. అయితే రసీదు ఉంది కదా, అలాగే కంప్లైంట్ కూడా రెడీ చేయి. ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ ఒక స్టే తీసుకో. జప్తి చేయాలని నోటీస్ వస్తే జప్తి చేస్తారు. నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పటికీ ఒక అడ్వకేట్ని చూసుకుని స్టే తీసుకోవడానికి ఏర్పాటు చేస్తే మంచిది. ఇది గవర్నమెంట్తో ఆటలాడుకోవటం. ఇది ఎంత దూరం అయినా పోవచ్చు. ఎందుకు ఈ కేసు కోర్టుని వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాం? కాకపోతే ఇప్పుడున్న అమౌంట్ ఇస్తే చాలదా సార్? చాలదంది ఎవరు? ఇచ్చి చూడండి. ఏమంటావు జోస్? నేనేం చేయాలో చేస్తాను, కానీ జప్తి మాత్రం అదే చేయాలి. ఇప్పటికీ ఒక స్టే తీసుకుందాం. మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా, దాంతో మనం మూవ్ చేద్దాం. ఇంకా 6వ నోటీస్ వచ్చింది కాబట్టి కొంచెం డబ్బు ఇచ్చే తీరాలి కదా. చూడండి, మనమే మన కుటుంబాన్ని నాశనం చేశామన్న పేరు రాకూడదండి. ఎన్నిసార్లు చెప్పిన నీకు అర్థం కదా? నువ్వు వెళ్ళు, రేపు పడుకో, వెళ్ళు. మీరు నిద్రపోలేదా? నేను నెక్స్ట్ ని చూడాలి. ఉదయమే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వెళ్ళి పడుకో, వస్తాను. నీకేవేంద్రా? ఏంటో చెప్పరా. ఈ టైంలో నేను ఎలా చెప్పగలను? లేదు, నాతో చెప్పడం కూడా నువ్వింత ఆలోచించాలా? చెప్పరా. జెన్నీ చెల్లెలకి మంచి సంబంధం వచ్చింది. మిగతా పనులన్నీ చూసుకోమని నేను చెప్పాను. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు అనుకోలేదు. సమస్య కాదు, తనకి ఏం వయసు కాలేదు కదా. పోస్ట్ పోన్ చేద్దాం. ఈ సమస్యను పట్టించుకోకు, నేను చూసుకుంటానులే. నువ్వు మాట ఇచ్చావుగా,
అది మంచిగా జరుగుతుందిలే.